శర్మిలమ్మ ఈరోజు తెలంగాణ ఎలక్షన్ల నుంచి మొదలుకొని చర్చలు జరుగుతూ ఈరోజు అధిష్టానము ఢిల్లీకి రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్లోకి వైఎస్ఆర్టీపీ పార్టీ శర్మిలమ్మ ఈరోజు విలీన కార్యక్రమం పిలిచింది. కాబట్టి ఆ అమ్మకు ఈరోజు బాధ్యతలో ఏమిచ్చినా నేను పనిచేస్తానని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయి నేను ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మా నాయన కోరిక నెరవేరాలని నేను మీ పార్టీలోకి మళ్ళీ వచ్చి మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు నా వంతు నేను కృషి చేస్తానని ఆయన ఈరోజు ఢిల్లీకి పెద్దల దగ్గరికి పోయి అక్కడ చేరడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా అవసరం మా అందరికీ. కాంగ్రెస్ అవసరము కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఓటర్లు కానీ కదలికలు వచ్చాయి. నాయకుల్లో కూడా తర్జన భర్జనలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరూ మాకు కూడా ఫోన్లో చేయడం జరుగుతుంది. అధిష్టానానికి కూడా ఫోన్లో పోవడము అందరూ చర్చలు జరుగుతాయి. దగ్గరలోనే బలపడి రాహుల్ గాంధీ 14వ సంక్రాంతి 14వ తేదీ మళ్ళీ యాత్ర మొదలు పెడుతున్నాడు. ఆ యాత్ర లోపల ఇవన్నీ సక్సెస్ అవుతాయని రాహుల్ గాంధీనే ప్రధాని కావాలని శర్మిలమ్మ కూడా బాగా ఇదితో ఆ పెద్ద మనసుతో ఎన్ని ఇబ్బందులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ధైర్యంగా కాంగ్రెస్ పార్టీకి నేనున్నాను అంటూ వచ్చిన వ్యక్తిగా ఆయనకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కదిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తామని మేము తెలియజేయడం అయినది. కాబట్టి ప్రతి ఒక్కరు మండలం అయితే నియోజకవర్గం తరపున అందరికీ గడప గడపకు మేము మా ప్రోగ్రాం కూడా ఇంటికి మేనిఫెస్టో 10 హామీలతో కూడిన మేనిఫెస్టో తయారవుతుంది. జనవరి 14 తర్వాత మేము కూడా ప్రతి గడప దొక్కుతామని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓటర్లు దయచేసి గమనించి మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మరీ మీరు కోరుకుంటున్నాం.